తర్వాత మనకి బుల్లెట్ మిర్చి ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. మార్పు చెందుతుంది. క్యాప్సికమ్ అండి ఒక్కటే అయితే హ్యాపీ అండి. మామిడల్లం ఇప్పటి వరకు నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదు. చాలా ఓకే అండి. ఇదండి ఇప్పటి వరకు వచ్చిన మామిడల్లం. ఎప్పటికప్పుడు వచ్చి మనం గ్యాస్ పోయేలాగా క్యాప్ తీసుకుంటూ ఉండాలంటుందండి. నా అంచనాగా వేస్తున్నాను చామంతి మొక్కలకి. ఇలా ఎంజాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈరోజు మనం కొంచెం హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, మా ఇంటి పక్కన చిన్న వాల్ ఉందనమాట. సన్ సైడ్ మీద ఖాళీగా ఉందని చెప్పి కొన్ని మొక్కలు పెట్టాను. అవి పసుపు మొక్కలండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక పూట అంతా కూడా ఎండ తగులుతుంది, ఒక పూట అయితే కొంచెం నీడ ఉంటుంది, కానీ లైటింగ్ అయితే ఉంటుందండి. అందుకని పర్వాలేదు పసుపు పంటకి అని చెప్పి నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. పువ్వులు అయితే సరిగా పూయటం లేదండి, ఎందుకంటే నీడ వచ్చేస్తుంది కదా మరి ఒక పూట అంతా కూడా. అందుకని ఇక్కడ ఇలాంటి మొక్కలు పెడితే మంచిదేమో అనిపించింది. ఒక మొక్క ఎండిపోయిందండి, ఇది పసుపు కాదు. చూస్తున్నారు కదా, మామిడి అల్లం అండి. మామిడి అల్లము ఇందులో పెట్టాను. ఒక కొమ్ము పెడితే చక్కగా ఇప్పుడు మొక్కలైతే ఎండిపోయాయి. అయితే ఒక్కటే పెట్టాను అనమాట. ఆ ఒక్కటి పెట్టిన తర్వాత పక్క నుంచి ఒక కొమ్మ అయితే బతికి పక్క నుంచి మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఈ కొమ్మలు వాడిపోయి కాబట్టి మరి లోపల కుళ్ళిపోద్ది కదండి ఎక్కువ ఉంచేస్తే. ఈ పైకి కూడా ఒక కొమ్ము వచ్చేస్తుంది. సో అందుకని చూద్దామండి ఎన్ని వచ్చాయో. సో ఇక్కడ చూసారా, పైకి తీసేసరికి ఎన్ని కొమ్మలు వచ్చాయండి. ఒక్క కొమ్మ అలా కొమ్మ తీస్తే దానికి అలా చుట్టూ అల్లుకుంటుందండి దుంప. ఇవేంటంటే మనం ఒక్క కొమ్ము పెడితే చాలండి, మనకి ఒక అర కేజీ వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సో నాకైతే హ్యాపీ అండి. మామిడల్లం ఇప్పటి వరకు నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదు, చాలా సంతోషంగా ఉంది. దీంతో రెసిపీస్ ఏం చేయొచ్చో మీకు ఐడియా ఉన్న వాళ్ళైతే నాకు సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. కింద మట్టిలో అయితే పెద్దగా లేవండి. ఇక్కడ నేను తీసినవి అయితే ఇప్పుడు నేను వాష్ చేసేసుకుంటాను. మళ్ళీ ఆ వేరుతో ఉన్నది మళ్ళీ నాటుకుంటే మనకి మళ్ళీ వచ్చేస్తాయండి. కొత్త మట్టి కలుపుకొని ఇందులో మెన్యూర్ ఇచ్చి మళ్ళీ నాటుకోవచ్చు. ఓకే అండి, ఇదండి ఇప్పుడు వరకు వచ్చిన మామిడల్లం. సో ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఈరోజు బయో ఎంజైమ్ ఇస్తున్నానండి. బయో ఎంజైమ్ తయారు చేయడానికి 3 months టైం పడుతుంది మనకి. ఎందుకంటే ఇలాగ వాటర్ బాటిల్లో వేసేసి 3 months వదిలేయాలి. గ్యాసెస్ రిలీజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వచ్చి మనం గ్యాస్ పోయేలాగా క్యాప్ తీసుకుంటూ ఉండాలండి. ఇదైతే చాలా చక్కగా కంప్లీట్ అయిపోయింది. కలర్ కూడా మారిపోయింది. నేను ఇక్కడ చూడండి, ఇది మనకి 12 liters వాటర్ ఉంటుంది. 12 liters వాటర్లోని మనం 50 ml వేసుకుంటే సరిపోతుందండి. నా అంచనాగా వేస్తున్నాను, నాకు ఎప్పుడు కూడా తెలుస్తుంది. అందుకని 50 ml మీరు కొలత చూసుకొని వేసుకునే వాళ్ళు వేసుకోండి. సో ఇలా మనం వాటర్లో డైల్యూట్ చేసేసి ఇస్తే మంచిదండి. పళ్ళ మొక్కలకి, పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి ఇలా ఎంజైమ్ అనేది తప్పకుండా మనం 2 monthsకి ఒకసారైనా ఇవ్వాలి. నేనైతే 2 monthsకి ఒకసారి ఇది ఇచ్చేస్తుంటానండి మొక్కలకన్నిటికీ కూడా. కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి బాగా పనిచేస్తుందండి. ఫ్రూటింగ్ బాగా వస్తుంది. పెద్ద పెద్ద ద్రాక్ష మొక్కలకైనా ఇలాంటి వాటికి. మన ద్రాక్ష చెట్టు చిగురెట్టిందండి, కాకపోతే ఇంకా కాపు రాలేదు, అలాగే ఎదుగుతుంది. అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. చూడండి పూత మీద ఉంది కదా, బాగానే మొగ్గలతో ఉంది చెట్టు. చామంతి మొక్కలకి ఇలా ఎంజాయ్ ఇస్తే చాలా చక్కగా పనిచేస్తుందండి మొక్కలకి. పండ్ల మొక్కలకి, నిమ్మకాయ మొక్కలకండి, నిమ్మకాయలకి కూడా ఈ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది బయో ఎంజైము. ఇది ఆరెంజెస్తో మనం తయారు చేసాం కాబట్టి. నారింజ కాయలు చూడండి, చెట్టు నిండా కాయలు ఎంత బాగున్నాయో పుష్కలంగా చెట్టు నిండా. సో వీటికి ఇవ్వాలి. క్యాప్సికమ్ అండి ఒక్కటే ఉంది. ఇక్కడ నేను బచ్చల కూర వేసుకున్నానని చెప్పాను కదా, బచ్చలకు కూడా హార్వెస్ట్ చేద్దాం. ఎందుకో అన్ని ఆకులకి వెళ్ళే మచ్చల్లా వచ్చేస్తున్నాయండి. అంటే కొంచెం ఎదిగే కొద్దీ మనకి రావట్లేదు. ఫస్ట్లో అలా వస్తున్నాయి ఆకులు, మిగిలినవి బాగానే ఉన్నాయండి.
ఈ పక్కన మనీ ప్లాంట్ కూడా పక్క నుంచి వెళ్ళిపోతుంది. లేతాకు చాలా బాగుంటుందండి పప్పులో వేసుకుంటే. పప్పు బచ్చల కూర మంచిది, హెల్దీ లీవ్స్ అండి. ఇలా ఇంటి ముందునే నేను ప్రాంగణంలో మన ఓపెన్ ప్లేస్లోనే వేస్తాను అనమాట. చక్కగా ఎదుగుతుంది. ఆకుకూరే కాబట్టి నో ప్రాబ్లం అండి. మట్టి మనకి ఎండ తగిలే ప్లేస్లో ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎండ కొంచెం తగులుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇలా పైకి వెళ్ళిపోయిందండి చూడండి. ఓకే, స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి. బర్బాటీలండి, లాంగ్ గ్రీన్ బర్బాటీ. ఇంకోటి కట్ చేసుకుందాం. ఇంకా చిన్నగా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ టైంకి వస్తాయి. ఇది పండిపోయిందండి దొండకాయ. సో ఇంకా ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ దొండకాయల పదు చాలా దూరం అయితే పైకి, ట్యాంక్ పైకి వెళ్ళిపోయిందండి. మీకు కనిపిస్తున్నాయా? పండిపోయినాయి. ఇంకా అక్కడ ఉన్నాయి పచ్చివి. ఆ పైకి ఎక్కితే కానీ అవి అందవండి. తర్వాత తీస్తాను అవి. సో ఇక్కడ ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. మల్బరీస్, జాంకాయలు ఉన్నాయండి. ఈ చెట్టుకు ఒకటి ఉంది, అక్కడ ఇంకొక మొక్కకు ఉంది, అది కూడా కోసుకుందాము. మనకి మినీ నారింజ, స్పూన్ నారింజ అండి, చాలా చక్కగా చిన్నది. ఎంత బాగా వస్తున్నాయండి కాపు. చాలా పిందెలు ఉన్నాయి. అవన్నీ కాస్త పెద్దవి అయితే మనకి బాగా ఎక్కువ వస్తాయి. పూత రాలిపోకుండా వాటరింగ్ చూసుకోవాలండి. వాటరింగ్ మనం తక్కువ ఇచ్చుకోవాలి పోతున్నప్పుడు. అప్పుడే మనకి ఈ స్వీట్ లెమన్ కానీ, ఇలాంటి స్పూన్ లెమన్ కానీ మనకి కాపు అనేది వస్తుంది. ఇక్కడ నీడొచ్చేసిందండి, అందుకనే బెండకాయలు సరిగా రావట్లేదు. చిన్నగా ఉండే ఇలాగ వాడిపోతున్నాయి. ఇందులో విత్తనాలు ఉంటాయి. చిన్న దాంట్లో చీమలు కూడా 3 ఉన్నాయండి. ఇది మళ్ళీ మనం ఎక్కడైనా నాటుకుంటే మొక్కలు వచ్చేస్తాయి. ఎందుకు ఇలా వదిలేయడం, ఒక పక్కన వేసేద్దామండి. చూద్దాం, వస్తే వచ్చాయి, లేకపోతే లేదు. ట్రైల్ వేసేస్తున్నాను.
ఎందుకంటే వేస్ట్ చేయకూడదు విత్తనాలు. మళ్ళీ ఎక్కడో దగ్గర వదిలేసామంటే అవి కనపడవు, 2-3 ఉన్నవి కదా. ఇక్కడ నేనైతే కొన్ని ఈ జినియస్ వేసుకున్నానండి ఇందులో కంఫర్ట్ బాటిల్స్లో. అప్పుడు హార్వెస్ట్ చేస్తాను మెంతికూర, తర్వాత ఖాళీగా ఉందని చెప్పి. తర్వాత పచ్చిమిర్చి ఉంది కదండి మన గార్డెన్లో ఉన్న పొడవు మిర్చి అనమాట, అది చూపిస్తాను. అక్కడ ఉంది, ఎర్రగా పండిపోతే ఆ విత్తనాలు తెస్తే చక్కగా ఇవి కూడా జర్మినేషన్ అయిపోయాయి. ఇదిగోండి ఇక్కడ వేసానప్పుడు ఆయిల్ క్యాన్లోని, అదిగోండి అక్కడ ఇంకొకటి ఉంది చూసారా, ఎర్రమిర్చి పండిపోయింది అనమాట. ఇప్పుడు అది కూడా మనం వేసుకుంటే వస్తాయి. నాకు ఇంక ఎక్కువైపోతాయి, అక్కడే బోల్డ్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఇలా తీసే వేసానండి. అవి విత్తనాలు వచ్చాయి. ఇలాంటి మిరపకాయలు వస్తాయి అనమాట. పెద్ద దాంట్లో వేస్తే పెద్ద సైజు వస్తాయి. నేను చాలా చిన్న దాంట్లో వేసుకున్నాను, అందుకే అనమాట చిన్నది. తర్వాత ఇక్కడ నేను సిలోన్ బచ్చలి మొక్క ఎందుకనో వాడిపోయి చచ్చిపోతుందండి, కొమ్మ తీసి ముదిరిపోయిందేమో అయ్యి ఉండొచ్చు అని చెప్పి చిన్న కొమ్మలు తెచ్చి మళ్ళీ ఇందులో వేసాను. అవి వేయడం వల్ల అనుకుంటాను మళ్ళీ ఇది చక్కగా ఇవి బతికాయి. మనం ఇది మళ్ళీ ఇంకో దగ్గరికి పెద్ద దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే చక్కగా మళ్ళీ బచ్చల కూరని రెడీ చేసుకోవచ్చు. సిలోన్ బచ్చలి కొమ్మ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇక్కడ నేను పూరి వెళ్ళినప్పుడు అది ఒక వెరైటీ చూశానని చెప్పాను కదండి, రౌండ్ మిర్చిలోనే అది రౌండ్గా ఉంది, ఇది కొంచెం ఎగ్ షేప్ వస్తుందన్నమాట. ఆ విత్తనం వేస్తే మొక్క వచ్చి చిన్న మొక్కకి చాలా బాగా చక్కగా వచ్చిందండి. అది ముందు చూపించాను కదా, ఇది కొంచెం చిన్న పొడవు వచ్చిందనమాట, సిలిండర్ టైప్లో. ఇది ఒక్క మొక్కకే ఎంత పోతుందో చూడండి. ఇలా ఒక పక్కన సీతాఫలం మొక్క ఉంటే దాంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి పక్కన వేసాను, బాగానే వచ్చింది. ఇంకొకటి కూడా ఈ పక్కన ఉంది, ఇంకో మొక్క. ఇక్కడ తోటకూర అండి, పెరుగు తోటకూర, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంక ఇది మనకి విత్తనాలు బోల్డ్ ఉన్నాయిలేండి, ఇంకెందుకని చెప్పి తీసేస్తున్నాను. తర్వాత మనకి బుల్లెట్ మిర్చి ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. పండు మిర్చి తీసుకుందాం, పచ్చి ఉంచుదాం. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువైపోతాయి కదా, మనకి ఇప్పుడు వంటకి ఒక 2 రోజులకి ఉంటే సరిపోతాయి అన్నమాట. అందుకని అన్నీ కట్ చేయట్లేదు, ఈ పండు మిర్చి తీసేసుకుంటాను. దీనికి ఎక్కువగా కాల్షియం ఇస్తుండండి, అంటే ఇప్పుడు ఎగ్ షెల్స్తో ఉన్న వాటర్, ఎగ్ ఎమల్షన్ కానీ ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఎగ్ ఎమల్షన్ ఇచ్చితే చాలా బాగుంటుంది. అలాగే కాల్షియం కోసం మనం మొక్కలకి మిల్క్తో చేసిన ప్రొడక్ట్స్ ఏవైనా ఇవ్వచ్చండి. మిల్క్లో కూడా కాల్షియం ఉంటుంది. పెరుగు కూడా, పుల్లటి పెరుగును కూడా వేస్తే చక్కగా మజ్జిగ అలాగా పలచగా చేసి వాటర్లో కలిపిస్తే ఫుల్ కాల్షియం అండి. ఎగ్షెల్స్ని కూడా చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి మొక్క మొదల్లో వేసేసుకోండి. అలా చేసినా మనకి పచ్చిమిరపకాయలు బాగా వస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇంకా రెడ్గా పండలేదు, అక్కడక్కడ ఉన్నాయి. నాకు సరిపడగా కొన్ని తీసుకుంటాను. ఇలా మనకి బాగా ముదిరి, ఇదైతే 2-3 ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నానండి, మ్యాక్సిమం 2.5 ఇయర్ అయితే అయింది. అయితే ఈ మొక్క ఇప్పటికీ కూడా కాపు వస్తూనే ఉంది. నేను ఏం చేస్తున్నానంటే కట్ చేసేసానండి, మళ్ళీ చిగురు పెట్టేసింది చూసారా, మళ్ళీ చిగురు పెడుతుందంటే ఇది మళ్ళీ మనకి పచ్చిమిరపకాయలు రెడీ అవుతాయి. ఇదిగోండి పిందెలు వస్తున్నాయి. సో ఇలా ఈ విధంగా ఓ దగ్గర మనం మంచి మొక్కని చక్కగా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ పొడవు మల్బెర్రీ ఉంది కదండి మనది, ఇది పొడవు మల్బెర్రీ, ఇది బాగా ఎదుగుతుంది. దీనికి ఏదన్నా కొంచెం అడ్డుగా కట్టాలి. అందులో నేను గ్రో బ్యాగ్లో వేసుకున్నానండి. ఇక్కడ చూడండి మనకి గంగవాయిల కూర వచ్చేస్తుంది పక్క నుంచి. ఇది కూడా చాలా మంచిదండి, మంచి హెల్దీ ఆకుకూర అనమాట గంగవాయిల కూర. ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ అడినియం ప్లాంట్ని కొంచెం చనిపోయే దశలో ఉన్నప్పుడు తీసేసి 10 days పక్క నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ టబ్లో, చిన్న టబ్లో వేసుకున్నానండి. ఈ చుట్టూ పిచ్చిగడ్డి వచ్చేస్తుంది మెన్యూర్ వేయడం వల్ల, ఇవన్నీ తీసేసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా వచ్చేస్తున్నాయి, కానీ ఇవన్నీ తీసేసుకుంటేనే మనకు మంచిదిలేండి. ఇక్కడంతా ఈ మొక్కకి బలం వెళ్ళాలి కదా, అలా అసలే ఇది బ్రతుకుతుంది, నెమ్మదిగా సర్వైవ్ అవుతుంది. సో ఇవన్నీ తీసేస్తాను. ఇది 2 daysకి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి, కంటిన్యూగా ఏమి ఇవ్వవసరం లేదు.
తులసి మొక్క వచ్చిందండి, పెద్దదైన తర్వాత తీద్దాం. అయితే ఇప్పుడు చక్కగా పువ్వులు వచ్చేస్తున్నాయండి, ఎక్కువ పువ్వులు వస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఒక్కటి పువ్వు రావడానికి చాలా కష్టపడింది పాపం మొక్క. ఇక్కడ చూడండి చామంతులు విరబోస్తున్నాయి, మందారం మొగ్గలు భలే వస్తాయండి, పసుపు మందారం బాగా పూస్తున్నాయి. రోజుకి 2-3 పువ్వులు అయితే పూస్తున్నాయండి, దేవుడికి పెట్టుకోవడానికి బాగా వస్తున్నాయి. దానిమ్మ పూత పెరిగిందండి, మనం కంపోస్ట్ ఇచ్చిన దగ్గర నుంచి చక్కగా పూత పెంచుకుంటూ మనకి అవి అక్కడ ఉన్నాయి, ఆ చివరి ఉన్నాయి. ఇదిగోండి ఒక్కొక్కటి పిందె అన్నీ కూడా మనకి కాయగా మార్పు చెందుతుంది. అదంతా అదే అయిపోతుందండి. నేను పాలినేషన్ చెయ్యను, ఎప్పుడును చేస్తారట కొంతమంది, కానీ నేను ఎప్పుడు చేయలేదండి, అవే అవుతున్నాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇది కూడా కట్ చేసుకుందామా. సిజర్ తేలేదు, జస్ట్ ఇలాగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దామని వచ్చాను, తెస్తాను ఉండండి. లేతగున్నప్పుడే కట్ చేసుకుంటే మంచిదండి. ఇంకా ఉన్నాయి బేరు పిందెలు, ఈ పెద్ద అయ్యాక కట్ చేసుకుందాం. భలే వస్తున్నాయండి, ఇప్పుడిప్పుడే చక్కగా ఎదుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేసి కాస్తంతా హార్వెస్ట్ అయితే చేసుకున్నానండి. ఇది మనకి తెలుసు కదా, మామిడి అల్లం, అలాగే తోటకూర, ఇంకా ఇక్కడ బచ్చల కూర తీసుకున్నాను తీగ బచ్చల నుంచి, అలాగే ఇది మనకి గంగవాయిల కూర అండి. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అండి, నెక్స్ట్ దొండకాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, మల్బరీ, జామ, స్టార్ ఫ్రూట్స్. ఇదండి ఈరోజు చిన్న హార్వెస్ట్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. ఓకే అండి, బాయ్ అండి, టేక్ కేర్.